హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? ఈరోజు మా పొలంలో చిన్న హార్వెస్ట్ లాంటిదే చూసేయండి. వెల్కమ్ టు మై ఛానల్ పీజీ బ్లాగ్స్ తెలుగు. నేను మీ గాయత్రి. ఈరోజు మా పొలానికి వచ్చాను కూరగాయలని కోసుకొని పోదామని. ఇవి నాటి కొత్తిమీర చూడండి ఎంత మంచిగా వచ్చినాయి. స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. కూరలో కొంచెం వేసినా సరే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇట్లాగా మీ ఇంటి దగ్గర కూడా కొంచెం ప్లేస్ ఉంటే ఆకుకూరలైనా సరే వేసుకోవడానికి ట్రై చేయండి. మామిడి పూత చూడండి ఈసారి ఫుల్ వచ్చేసిందనమాట. ఈ మామిడి పూత అంతా రాలిపోకుండా ఉంటే చాలా మామిడి పళ్ళు వస్తాయి. యాక్చువల్గా మామిడి సీజన్లో ఏమవుతుందంటే ఫస్ట్లో పూత బాగా వస్తుంది, ఆ తర్వాత అకాల వర్షాలకు కానీ ఎక్కువ ఎండలకు కానీ ఇట్లా రాలిపోతూ ఉంటుందన్నమాట. ఇది పండు మిర్చిది. ఫస్ట్లో అసలు ఇప్పటికీ 2 పంటలు అయిపోయినాయి అదే తోటలో. ఇది సపరేట్గా వేసినాము మిరపకాయలు నారు. అప్పటి నుంచి కాస్తూనే ఉంది కంటిన్యూగా. ఇప్పుడు పండుమిర్చి కోసుకుందాము, మళ్ళీ పచ్చడి పెడదాం అన్నట్టుగా కోసుకుంటా ఉన్నాను నేను. ఇది ప్రజెంట్ ఉన్న తోట అండి మాది. టమాటాలు ఉన్నాయి ఇప్పుడు, ఇంకా కాపుకు రాలేదు, కాపుకు వస్తాయి. ఇది చూడండి బోర్ దగ్గర కొంచెం ఒకటే ఒక పుదీనాది వేసినారు అమ్మ. పెద్ద వనంలాగా అయిపోయిందనమాట. ఎంత బాగుంటుందంటే ఇక్కడికి వస్తే. ఈ మందారం చెట్టు ఎప్పుడు బోర్ దగ్గరికి వచ్చినా సరే ఏదో ఒక పువ్వు ఉండనే ఉంటుంది. లాస్ట్ టైం నేను కోసి మా ఆయనకి ఇచ్చాను. ఈసారి పాపకు పెట్టాను తల్లో. ఎంత బాగుంది కదా. పాప కూడా నాకు అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటుంది. నా వీడియోస్ ఎందుకు ఇట్లానే ఉంటాయి, లేకుంటే ఇంట్లో వీడియోస్ పిల్లల వీడియోస్ ఎక్కువ పెడతా ఉంటావు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కొంతమంది. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళలేనండి. నేను హౌస్ వైఫ్ని, వర్కింగ్ ఉమెన్ని. నేను ఉంటే ఇంట్లో ఉంటాను, లేకపోతే పొలం దగ్గర ఉంటాను, లేకపోతే డ్యూటీలో ఉంటాను తప్పించి ఇంకా నేను ఎక్కడికి వెళ్ళలేను. వేరే వీడియోస్ చేసేంత ధైర్యం లేదు, అట్లాగని చెప్పి అంత టైం కూడా నాకు లేదు. ఇది చూడండి ఆవాల చెట్లు ఎంత బాగున్నాయి కదా, అసలు కలర్ఫుల్గా ఉన్నాయి. మా పాప అయితే అసలు ఎంత బాగా వస్తుందంటే వీడియోలో. ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్న దానివి. అంతేనండి, పొలం నుంచి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి నేను అక్కడ కోసినవి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఒక్క బేసిన్ నిండుగా వచ్చినాయి పండుమిర్చి, ఇంకా కొత్తిమీర, ఇంకా పుదీనా కూడా కోసుకొని వచ్చినాను. యాక్చువల్గా ఆ రోజు సండే అనమాట. ఇంకా తర్వాత మా ఇంటి దగ్గరే, మా ఇంటి పైన ఇది ఎట్లాగో ఒక విత్తనం పడింది అన్నమాట, చిక్కుడుకాయలది. అది పెద్ద చెట్టులాగా అయిపోయి ఇంటి మీదకి అంతా పాకేసింది. ఇది కూడా అంతేనండి, అసలు దీనికి వాటర్ వేయకపోయినా సరే కాస్తూనే ఉంటుందన్నమాట. మా పెద్దత్త వాళ్ళ ఇంటి మీద ఉంది ఇది. ఎన్ని కాస్తున్నాయంటే వస్తూనే ఉంటాయి, పీకుతూ ఉంటే వస్తూనే ఉంటాయి అన్నమాట. మిద్ది పైన అంతా పాకేసింది తీగలాగా. దీనికి కూడా అసలు పట్టించుకోమండి, మందులు కొట్టము, లేకపోతే అసలు ఎవరు అంత పర్టికులర్గా దీనికి వాటర్ వేయము. అయినా కూడా వస్తూనే ఉంటాయి. చాలా వచ్చినాయి. ఆ రోజు అయితే బాస్కెట్ నిండుగా నిండిపోయింది. ఇంకా పట్టక నేను చున్నీ కిందన పరిచేసి దాంట్లో కూడా పీకే. నాకు అసలు ఇక్కడే 1.5 hour టైం దాకా తీసుకుంది ఖాళీ ఇవి కోసుకోవడానికే. ఈవినింగ్ అయిపోయింది, గొర్రెలు కూడా ఇంటికి వచ్చేస్తూ ఉన్నాయి. ఇదే మా ఊరు. చూడండి ఇట్లా కోసుకొని ఇవి కూడా తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాను. ఈ వీడియోకి అయితే ఎంతనండి. నెక్స్ట్ వచ్చే మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్, టాటా.